హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నంబర్ 3. ఈరోజు లెక్చర్లో మనము ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అసలు ఈ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, జనరల్గా మనం లాస్ట్ క్లాస్లో ఏమని డిస్కస్ చేసాము? ఒక ఛార్జ్ ఇంకొక ఛార్జ్ పైన ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది, అదే కులుమ్స్ లా గురించి మనం డిస్కస్ చేసాం. ఒకవేళ ఆ కులుమ్స్ లో మనకేం చెప్తుందంటే 2 చార్జెస్ మధ్య ఫోర్స్ గురించి తెలిసింది. ఒకవేళ 2 కంటే ఎక్కువ చార్జెస్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ చార్జ్ క్యూ, ఓకేనా? దీని చుట్టూ రకరకాల చార్జెస్ ఉన్నాయి. Q1 ఉంది, Q2 ఉంది, Q3, Q4, Q5 అండ్ సో ఆన్ Qn చార్జెస్ ఉన్నాయి. స్టూడెంట్స్, ఇప్పుడు ప్రతి ఒక్క చార్జ్ కూడా ఏం చేస్తుందంటే దీనిపైన ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది, ఓకేనా? అదే పాజిటివ్ చార్జ్ అయితే ఇది కూడా పాజిటివ్ చార్జ్ అనుకున్నాం, రెండు మధ్య రిపల్సివ్ ఫోర్స్ అనేవి ఉంటాయి. అదే ఒకవేళ Q2 నెగిటివ్ చార్జ్ ఉంటే Q2 నెగిటివ్, ఇదేంటి ఇది పాజిటివ్, కాబట్టి వీటి మధ్య ఎలాంటి ఫోర్స్ ఉంటుందంటే అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది. క్లియరా? ఈ రకంగా ప్రతి ఒక్క చార్జ్ కూడా ఏం చేస్తుందంటే ఫోర్స్ని అప్లై చేయడానికి ట్రై చేస్తుంది, ఓకేనా? ఇప్పుడు ఈ చార్జ్ పైన ఎంత ఫోర్స్ ఉందో కనుక్కోవాలి, ఓకేనా? ఆ కనుక్కోవడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అనేది కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ మనకి ఏం చెప్తామంటే, when there are more than 2 charges, the total force on any charge is vector sum of all forces on that charge. ఫర్ ఎగ్జాంపుల్ ఈ Q1 అనే చార్జ్ పైన మాత్రమే వీటి యొక్క అన్నిటి యొక్క ఫోర్సెస్ ఎంత యాక్టివ్ తెలియాలనుకోండి, అప్పుడు నాకు F నెట్ ఏమవుతుందంటే F నెట్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై Q1 చార్జ్, లెట్ ఇట్ బి F1. క్లియరా? సేమ్ అదేవిధంగా ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై సెకండ్ చార్జ్ ఆన్ Q చార్జ్, అదేవిధంగా ఎన్ని ఫోర్సెస్ అయితే ఉన్నాయో వీటన్నిటిని మనం ఏం చేయాలంటే యాడ్ చేయాలి. యాడ్ చేయడం కూడా నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ 5 అనుకోండి, ఇది 10 అనుకోండి, 5 + 10 = 15 అలా యాడ్ చేయకూడదు. ఎలా యాడ్ చేయాలంటే వెక్టార్ సమ్లో యాడ్ చేయాల్సి వస్తుంది. వెక్టార్ సమ్లో యాడ్ చేయడం అంటే ఎలా సార్? ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 2 కంటే ఎక్కువ చార్జెస్ అని చెప్పాను. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాం, ఓకేనా? ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఈచ్ సైడ్ ఎంత డిస్టెన్స్ ఉందంటే ఏ అనే డిస్టెన్స్ ఉందన్నమాట. ప్రతి ఒక్క కార్నర్ దగ్గర నేను Q అనే ఛార్జ్ని ప్లేస్ చేశాను. యూ నీడ్ టు ఫైండ్ F net ఆన్ ఎనీ ఛార్జ్. ఏదో ఒక ఛార్జ్ పైన నేను టోటల్ నెట్ ఫోర్స్ అనేది కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఛార్జ్ పైన నెట్ ఫోర్స్ నేను కనుక్కోవాలనుకుంటున్నాను. ఎలా కనుక్కోవచ్చు చూడండి. జనరల్గా ఈ 2 చార్జెస్ తీసుకున్నాం అనుకోండి, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఛార్జ్ వచ్చి ఈ ఛార్జ్ పైన అప్లై చేసే ఫోర్స్ F1 అనుకుందాం. క్లియరా? ఈ ఛార్జ్ వచ్చి ఈ ఛార్జ్ పైన అప్లై చేసే ఫోర్స్ వచ్చి F2 అనుకుందాం. క్లియరా? 3 పాజిటివ్ ఛార్జెసే కాబట్టి ఈ ఛార్జ్ పైన రిపల్సివ్ ఫోర్స్ అప్లై చేస్తుంది, ఈ ఛార్జ్ కూడా ఈ ఛార్జ్ పైన రిపల్సివ్ ఫోర్స్ అప్లై చేస్తుంది. చూడండి, F1 ఇది F2, ఛార్జెస్ మ్యాగ్నిట్యూడ్ సేమ్, అదేవిధంగా వాటి మధ్య డిస్టెన్స్ కూడా సేమ్, కాబట్టి F1 F2 ఫోర్స్ వచ్చి ఈక్వల్గా ఉంటుంది. లెట్ ఇట్ బి F, ఓకేనా? ఏమవుతుంది? KQ²/A² అవుతుంది. లేదా KQ1 Q2/R² ఫార్ములా యూజ్ చేశాను. Q1 కూడా Q, Q2 కూడా Q, KQ² డిస్టెన్స్ ఎంత అంటే A². లేదా స్టూడెంట్స్, ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి, ఈ 2 చార్జెస్ ఈ ఒక్క ఛార్జ్ పైన ఎంత ఫోర్స్ అప్లై చేస్తాను, నెట్ ఫోర్స్ మనం కనుక్కోవాలి. సింపుల్గా వెక్టార్ కాన్సెప్ట్ యూజ్ చేసి దీన్ని మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది అనమాట. F net ఈక్వల్స్ టు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, ఏంటి? F1 bar ప్లస్ F2 బార్ అన్నమాట, ఓకేనా? F1 F2 ఇదే వాల్యూ కాబట్టి
F1 ప్లస్ F2 ఈక్వల్స్ 2KQ²/A² వస్తుంది అంటే అలా రాదు. ఎందుకంటే మనం చేయాల్సింది ఏంటంటే వెక్టార్ అడిషన్ అనమాట. చూడండి అది ఎలా చేయాలి. ఇప్పుడు చూడండి F1 ఫోర్స్ వచ్చి ఇలా ఉంది, రిపల్సివ్ ఫోర్స్. F2 ఫోర్స్ ఎలా ఉందంటే ఇలా ఉంది కదా. ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాను. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే యాంగిల్ ఇక్కడ ఎంత ఉంటుంది 60 degrees. ఈ యాంగిల్ 60 degrees అయితే ఈ యాంగిల్ ఎంత ఉంటుందంటే 60 degrees. ఎందుకు వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్. అంటే చూడండి సింపుల్ ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఇది F1, ఇది F2, యాంగిల్ ఎంత 60 degrees. ఓకేనా. ఇప్పుడు నాకు ఈ రెండింటి యొక్క ఎఫ్ నెట్ ఎక్కడ యాక్ట్ అవుతుందంటే మిడిల్లో మనకు యాక్ట్ అవుతుంది. ఇది ఎఫ్ నెట్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్. ఆల్రెడీ ఇది వెక్టర్స్ కాన్సెప్ట్ లో మనం డిస్కస్ చేసాం. ఓకేనా. F1 F2కి ఎఫ్ నెట్ ఎక్కడ యాక్ట్ అవుతుంది అంటే మిడిల్ యాక్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఎఫ్ నెట్ కావాలి. లేదా 2 వెక్టర్స్ యొక్క అడిషన్ ని మనం చేస్తున్నాము. ఫార్ములా ఏంటి ఎఫ్ నెట్ ఈక్వల్స్ టు ఆల్రెడీ మనము పారాగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ డిస్కస్ చేస్తుంటాం. √P² + Q² + 2PQ cos θ. ఇక్కడ P ప్లస్ Q ప్లస్ ఏమొస్తుంది F1 F2 వస్తుంది. √F1² + F2² + 2F1 F2 cos θ. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ నెట్ ఈక్వల్స్ టు F1 F2 యొక్క వాల్యూ ఎంత F అన్నాను కాబట్టి F² + F² + 2F² cos 60 degrees. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి ఎఫ్ నెట్ వాల్యూ నాకేమొస్తుంది ఎఫ్ నెట్ ఈక్వల్స్ టు √2F² + 2F² cos 60 degrees. cos 60 degrees ఎంత అంటే 1/2 అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 ఇక్కడ 2 అనేది క్యాన్సిల్. ఎఫ్ నెట్ నాకేమవుతుందంటే √3F² అయ్యింది. ఎఫ్ నెట్ నాకేమవుతుంది √3F విచ్ మీన్స్ √3 ఆల్రెడీ ఎఫ్ వాల్యూ మనం డిస్కస్ చేసాం ఎంత KQ²/A². క్లియర్ స్టూడెంట్స్. ఈ రకంగా ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఒకవేళ నెంబర్ ఆఫ్ చార్జెస్ ఉంటే ఆ నెంబర్ ఆఫ్ చార్జెస్ ఒక చార్జ్ పైన ఎంత నెట్ ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది మనం ఈజీగా కనుక్కోవచ్చు అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్. ఇదే తరహాలో ఒకవేళ ఇక్కడ 3 పాజిటివ్ ఉన్నాయి, ఏదో ఒక చార్జ్ నెగటివ్ అయితే నెట్ ఫోర్స్ ఎలా కనుక్కోవచ్చు ఒకసారి ట్రై చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్. ఇప్పుడు ఒక చార్జ్ నెగిటివ్ లా తీసుకుని దానిపై నెట్ ఫోర్స్ ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాను నేను. క్లియరా. ఇక్కడ క్యూ, ఇక్కడ కూడా చార్జ్ క్యూ పెట్టాను, ఇక్కడ -Q పెట్టాను. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు ఈ క్యూ అనే చార్జ్ పైన ఫర్ ఎగ్జాంపుల్ దీని పేరు ఏ, దీని పేరు బి, దీని పేరు సి అనుకుందాం. ఓకేనా. ఫైండ్ ఎఫ్ నెట్ ఆన్ ఏ. ఏ పైన ఎఫ్ నెట్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్స్ యొక్క డైరెక్షన్స్ అని మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. దీనిపైన ఫోర్స్ ఏ అప్లై చేస్తున్నాయి, బి అనే ఛార్జ్ సి అనే ఛార్జ్ మనకు అప్లై చేస్తున్నాయి. ఇక్కడ చూడండి బి అనే ఛార్జ్ దీన్ని ఏం చేస్తుంది ఇలా ఫోర్స్ అనేది అప్లై చేయడానికి ట్రై చేస్తుంది. ఓకేనా. లెట్ ఇట్ బి F1. వీటి మధ్య డిస్టెన్సెస్ వచ్చి ఏ అనే డిస్టెన్స్ అనుకోండి. క్లియరా. ఇప్పుడు చూడండి సి అనే ఛార్జ్ దీనిపైన ఎలాంటి ఫోర్స్ అప్లై చేస్తుంది అంటే ఇది నెగిటివ్, ఇదేంటి పాజిటివ్. పాజిటివ్ కాబట్టి దీన్ని కిందకి లాగడానికి ట్రై చేస్తుంది. క్లియరా. లెట్ ద ఫోర్స్ బి F2. ఓకేనా. ఇప్పుడు చూడండి F1 అయినా F2 అయినా మనకి మ్యాగ్నెట్ పరంగా క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి KQ²/A² వస్తుంది. ఓకేనా. ఇప్పుడు నాకేం కావాలంటే ఎఫ్ నెట్ కావాలి. చూడండి ఒక ఫోర్స్ అయితే ఇలా ఉంది F1, ఇంకొక ఫోర్స్ ఎలా ఉందంటే ఇలా ఉంది, ఇదేంటి F2. క్లియరా. ఇప్పుడు నాకు ఎఫ్ నెట్ అనేది ఖచ్చితంగా ఇలాగే వస్తుంది. ఓకేనా. లేదు ఇలాగే ఎందుకు వస్తుంది సార్, ఒకవేళ మీకు ఆ డౌట్ ఏమైనా ఉంటే ఆల్రెడీ మీకు స్టార్టింగ్ క్లాస్లో చెప్పుకుంటాను.
ఎప్పుడైనా సరే మనకి ఎఫ్ నెట్ ఒక డైరెక్షన్ తెలియాలంటే ఒక వెక్టార్ యొక్క హెడ్ కి ఇంకో వెక్టార్ యొక్క టెయిల్ నుంచి జాయిన్ చేయండి. ఇది F1, ఇదేంటిది F2. ఓకేనా? ఇప్పుడు ఈ వెక్టార్ యొక్క టెయిల్ కి వెక్టార్ యొక్క హెడ్ ని జాయిన్ చేసాం అనుకోండి, మనకి ఈజీగా డైరెక్షన్ వస్తుంది. ఇదే మనకేంటి ఎఫ్ నెట్, అదే అక్కడ డ్రా చేసాం. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు మనకి ఎఫ్ నెట్ కనుక్కోవాలంటే సింపుల్ గా ఫార్ములా మనకి ఏముందంటే √f1² ప్లస్ f2² ప్లస్ 2f1f2 cos θ. కానీ ఇక్కడ మనకి థీటా వాల్యూ తెలుసా అంటే తెలియదు. ఎలా కనుక్కోవచ్చు అండి? ఇది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అని చెప్పాను. అంటే ఈ యాంగిల్ ఎంత 60 degrees. కానీ నాకు కావాల్సిన ఈ యాంగిల్ కాదు, ఇది ఈ ఫోర్స్ F1, ఈ ఫోర్స్ F2, నాకు కావాల్సిన ఈ యాంగిల్ అన్నమాట. ఓకే, ఇది మొత్తం చూసాం అనుకోండి, ఇలా కనిపిస్తుంది. ఇది ఎంత అంటే 60 degrees, మొత్తం స్ట్రైట్ లైన్ కదా అన్నప్పుడు ఇది ఎంత ఉంటుంది 120 degrees. క్లియరా? థీటా వాల్యూ నాకు ఎంత అంటే 120 degrees. కాస్ 120 నాకేమవుతుంది, కాస్ 120 degrees ని సింపుల్గా కాస్ 90 + 30 లా రాసుకోవచ్చు. అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ వచ్చి నెగిటివ్ కాబట్టి కాస్ 90 + θ వచ్చి మైనస్ సైన్ θ, అంటే మైనస్ సైన్ 30 degrees = -1/2 వస్తుంది. స్టూడెంట్స్, ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ నెట్ √f1 f2 అనేది ఎఫ్ లాగా అనుకుందాం, ఎందుకంటే సేమ్ మ్యాగ్నిట్యూడ్ కాబట్టి. √f² ప్లస్ f² ప్లస్ 2f² కాస్ 120 degrees వచ్చి -1/2. 2 gets cancel. F net √2f² minus f². అప్పుడు నాకేమొస్తుందంటే √f² f అనేది వస్తుంది. అంటే మొత్తానికి నాకేమొచ్చిందంటే ఎఫ్ నెట్ f, విచ్ మీన్స్ kq²/a² వచ్చింది. క్లియర్ స్టూడెంట్స్? చేసే న్యూమరికల్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ ఇప్పుడు మనం ఏం చేసామంటే ఏ అనే ఛార్జ్ పైన కనుక్కున్నాం. నేను మీకు సింపుల్గా ఇచ్చే వరకు ఏంటంటే అంటే మీరు సి అనే ఛార్జ్ పైన కనుక్కోండి. సేమ్ ఇదే వాల్యూ వస్తుందా లేకపోతే వేరే వాల్యూ వస్తుందా, లేకపోతే ఒకసారి ట్రై చేద్దాం. చూడండి సి అనే ఛార్జ్ పైన ఎఫ్ నెట్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు చూడండి. సి అనే ఛార్జ్ పైన ఏ అనే ఛార్జ్ కూడా ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఎలాంటి ఫోర్స్ అంటే అట్రాక్షన్ ఫోర్స్. ఓకేనా? ఇది F3 అనుకుందాం, ఎందుకు ఇది నెగిటివ్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జ్ కాబట్టి దీన్ని అటుపక్క అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకేనా? బి అనే ఛార్జ్ సి అనే ఛార్జ్ పైన ఎలా ఫోర్స్ అప్లై చేస్తుందంటే అట్రాక్షన్ ఫోర్స్ అన్నమాట. అంటే ఒక ఫోర్స్ ఇలా ఉంది F3, ఇంకొక ఫోర్స్ లెట్ ఇట్ బి F4. క్లియర్ స్టూడెంట్స్? ఒక ఫోర్స్ వచ్చి ఇలా ఉంది, ఇంకొక ఫోర్స్ ఎలా ఉందంటే ఇలా ఉంది అన్నమాట. ఓకేనా? ఈ రెండు ఫోర్సెస్ మధ్య యాంగిల్ ఎంత సింపుల్గా ఎవరైనా చెప్తారు 60 degrees యాంగిల్ ఉంది. అదే ఇప్పుడు నాకు ఎఫ్ నెట్ కావాలనుకోండి, ఎఫ్ నెట్ సేమ్ √f3² ప్లస్ f4² ప్లస్ 2f3f4 cos 60 degrees. క్లియర్ స్టూడెంట్స్? చూడండి నాకు ఎఫ్ నెట్ ఏమవుతుంది, సేమ్ ఇందాక వచ్చినట్టే 2f² ప్లస్ 2f² cos 60 degrees వచ్చి 1/2 అనమాట. 2 gets cancel. F net √3f², which means √3f, which gives me √3 into f means kq²/a² అనమాట. అంటే ఇక్కడ మనకి నెగిటివ్ ఛార్జ్ ఇచ్చినా సరే మనం ఇక్కడ ఎఫ్ లో నెగిటివ్ ఛార్జ్ తీసుకొని మనం జస్ట్ మ్యాగ్నెట్ వర్క్ కన్సిడర్ చేసాం. ఓకేనా? అది పాజిటివ్ నెగిటివ్ అనేసి మనకి ఫోర్సెస్ ఒక డైరెక్షన్ లోనే వచ్చేస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? చూడండి దీనిపైన ఎఫ్ నెట్ ఒకలాగా ఉంది, దీనిపైన ఎఫ్ నెట్ వచ్చి ఇంకొకలాగా ఉంది. అంటే ఒక్కొక్క ఛార్జ్ పైన ఒక్కొక్క నెట్ ఫోర్స్ అనేది ఉందన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఈ రకంగా మనము నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ఉంటే అందులో ఒక ఛార్జ్ పైన టోటల్ ఛార్జెస్ యొక్క నెట్ ఫోర్స్ ఎంత ఉంటుంది ఈ రకంగా మనం కనుక్కోవచ్చు అనమాట. ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనము ఒకవేళ 4 ఛార్జెస్ ఉంటే ఏదైనా ఒక ఛార్జ్ పైన ఎలా నెట్ ఫోర్స్ కనుక్కోవచ్చు దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, ఒకవేళ ఛార్జెస్ స్క్వేర్ రూపంలో అరేంజ్ చేయంటే
ఒక చార్జ్ పైన నెట్ ఫోర్స్ ఎలా కనుక్కోవచ్చు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ద వర్టిసెస్ బి ఏబిసి అండ్ డి అండ్ a charge of plus q is placed at each corner. ఈచ్ వర్టిసెస్ దగ్గర మనకి q అనే ఛార్జ్ ఉందన్నమాట. we need to find the force net force on any charge. క్లియరా? ఫర్ ఎగ్జాంపుల్ నేను సి అనే ఛార్జ్ తీసుకున్నాను చూడండి. సి అనే ఛార్జ్ పైన ఈ ఏబిడి అనే 3 ఛార్జెస్ కూడా ఫోర్స్ అప్లై చేస్తుంది. ఫస్ట్ బి అనే ఛార్జ్ సి పైన ఇలా రిపల్సివ్ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఓకేనా? లెట్ ఇట్ బి F1. ఇన్ ద సిమిలర్ వే డి ఛార్జ్ ఇస్ అప్లయింగ్ ఫోర్స్ ఇన్ దిస్ డైరెక్షన్, లెట్ ఇట్ బి F2. క్లియరా? సేమ్ అదేవిధంగా ఏ అనే ఛార్జ్ కూడా ఏం చేస్తుందంటే సి అనే ఛార్జ్ పైన ఫోర్స్ అని అప్లై చేస్తుంది, లెట్ ఇట్ బి F3. క్లియరా? ఇప్పుడు చూడండి F1 నాకేమవుతుందంటే ఇఫ్ ద మెజర్మెంట్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఇస్ ఏ F1 ఈక్వల్స్ టు kq²/a². ఇన్ ద సిమిలర్ వే F2 కూడా నాకేమవుతుందంటే kq²/a² అవుతుంది. దెన్ వాట్ అబౌట్ F3? F3 కూడా అంతే వస్తుంది అనుకుంటే అలా రాదన్నమాట. ఎందుకు? చూడండి ఈ స్క్వేర్ యొక్క సైడ్స్ ఈక్వల్గా ఉంది డిస్టెన్స్ అనేది, కానీ ఇక్కడ మనం చూసుకున్నామంటే ఏ నుంచి సికి ఇట్స్ నాట్ ఈక్వల్స్ టు ఏ. ఓకేనా? ఈ డిస్టెన్స్ అనేది నాట్ ఈక్వల్స్ టు ఏ. మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి బై యూజింగ్ పైథాగరస్ థియరం ఇక్కడ ఏ అన్నప్పుడు ఆటోమేటిక్ ఇది ఎంత వస్తుందంటే √2a వస్తుంది. ఇప్పుడు మనకి ఏమొస్తుంది kq²/√2a². ఇప్పుడు చూడండి ఏమవుతుందంటే kq²/2a² అవుతుంది. దగ్గర ఇప్పుడు వీటన్నిటికి మనం ఏం చేయాలంటే వెక్టార్ సమ్ అనేది చేయాలి. దీన్ని సింపుల్గా చేయడానికి F1ని F అనుకుంటే F2 యొక్క వాల్యూ కూడా ఈక్వల్గా ఉంది కాబట్టి దీన్ని F అనుకుంటాము. kq²/a² అనేది F అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుందంటే F/2 అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి F1 F2 2 ఫోర్సెస్ మధ్య యాంగిల్ ఎంత ఉందంటే 90 degrees ఉందన్నమాట. క్లియరా? అప్పుడు నాకేమవుతుంది F1 అండ్ F2 యొక్క రిజల్టెంట్ ఫోర్స్, ఓకేనా? సేమ్ పద √F1² + F2² + 2F1F2 cos θ. ఫస్ట్ ఈ 2 ఫోర్సెస్కి రిజల్టెంట్ ఫోర్స్ కనుక్కుంటాం. థీటా ఎంత అంటే 90 degrees. ఇది 90 degrees అయితే ఆటోమేటిక్గా ఈ టర్మ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇది √F² + F² అన్నమాట. ఏమవుతుందంటే √2F అనేది వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? చూడండి వీటి మధ్య వీటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ కూడా ఎలా ఉన్నాయంటే సేమ్గా ఉన్నాయి. F అనే మ్యాగ్నిట్యూడ్ ఉంది. ఓకేనా? వీటి యొక్క రిజల్టెంట్ ఇప్పుడు ఎంత అంటే ఇది F నెట్, ఇట్ మేక్స్ అన్ యాంగిల్ 45 degrees. అంటే ఈ రెండు ఫోర్సెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ కాబట్టి రిజల్టెంట్ ఎగ్జాక్ట్గా మిడిల్లో వస్తుంది. యాక్చువల్గా ఈ ఫోర్స్ డ్యూ టు ఏ అనేది కూడా ఎలా ఉందంటే మిడిల్గా ఉంది. అంటే 2 ఫోర్సెస్ యొక్క F నెట్ సేమ్ అదేవిధంగా F3 అనేది ఇలాగే ఉందన్నమాట. ఇప్పుడు టోటల్ నెట్ ఫోర్స్ నాకేమవుతుందంటే యాజ్ θ ఈక్వల్స్ టు 0 degrees బిట్వీన్ దీస్ 2 ఫోర్సెస్, దేర్ఫోర్ F' నెట్ అనుకుందాం టోటల్ ఫోర్స్. ఓకే, F' నెట్ నాకు ఏమవుతుందంటే F నెట్ డ్యూ టు F1 అండ్ F2 ప్లస్ F3 అనమాట. ఎందుకు? రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి. θ ఏమవుతుంది 0 degrees అవుతుంది. అప్పుడు నాకు ఏమవుతుందంటే F నెట్ ప్లస్ F3 అని వస్తుంది. చూడండి F నెట్ ఎంత అంటే నాకు √2F, F3 అంటే F/2. ఇప్పుడు నాకేమొస్తుంది అంటే F ఇంటూ √2 + 1/2 వస్తుంది అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే kq²/a² ఇంటూ √2 + 1/2 వస్తుంది. స్టూడెంట్స్, ఈ రకంగా మనం న్యూమరికల్స్ అనేది సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇచ్చే హోంవర్క్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ +q హియర్ ఇఫ్ దేర్ ఈస్ -q చార్జ్ యూ నీడ్ టు ఫైండ్ ద నెట్ ఫోర్స్ ఆన్ చార్జ్ C. ఓకేనా? ఒకసారి ఆన్సర్ చేయండి, వచ్చే ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో ఒకసారి తెలియచేయండి. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు మనము ఇంకొద్దిగా డిఫరెంట్ ప్రాబ్లమ్ అని ట్రై చేద్దాం. చూడండి ఒకసారి.
Okay, students. Now my question is similar గా ఒక స్క్వేర్ షేప్ లో చార్జెస్ అని పెట్టాము. కాకపోతే ఈసారి చార్జ్ వాల్యూస్ అని కొద్దిగా డిఫరెంట్ గా తీసుకున్నాం. 10Q, 3Q, 4Q అండ్ Q అన్నమాట. అన్ని పాజిటివ్ చార్జెస్. We need to find F net on plus Q. ప్లస్ Q చార్జ్ పైన F net కనుక్కోవాలి. సేమ్ అదేవిధంగా మనం ఏం చేయాలంటే ఫైండ్ హింజ్ ఫోర్స్ ఆన్ ద సిస్టమ్ పైన హింజ్ ఫోర్స్ కూడా కనుక్కోవాలి. క్లియరా? హింజ్ ఫోర్స్ అంటే ఏంటి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ Q పైన నెట్ ఫోర్స్ ఎంతో కనుక్కున్నాం. చూడండి, ఇప్పుడు ఈ 4 చార్జెస్ ఇది Q అనే చార్జ్ అనమాట. దీనిపైన నెట్ ఫోర్స్ కనుక్కోవాలి. చూడండి, 4Q వల్ల ఫోర్స్ ఇలా వస్తుంది, లెట్ ఇట్ బి F1. 3Q వల్ల ఫోర్స్ ఈ డైరెక్షన్ లో వస్తుంది, లెట్ ఇట్ బి F2. నెక్స్ట్ 10Q వల్ల వచ్చి ఫోర్స్ అనేది ఇలా యాక్ట్ అవుతుంది, లెట్ ఇట్ బి F3. ఇప్పుడు చూడండి, F1 అని అంటే K, Q1 అంటే 4Q ఇంటూ Q బై ద డిస్టెన్స్ ఈస్ ఏ స్క్వేర్ అన్నమాట. సింపుల్గా 4KQ² బై ఏ స్క్వేర్. నేను KQ² బై ఏ స్క్వేర్ని F అనుకుంటే 4F అవుతుంది. ఇన్ ద సిమిలర్ వే F2 కూడా నాకు ఏమవుతుందంటే 3F అవుతుంది. F3 ఈక్వల్స్ టు చూడండి, F3 ఈ డిస్టెన్స్ నాకేమవుతుంది √2A అవుతుంది. కాబట్టి నాకు F3 అనేది K ఇంటూ 10Q ఇంటూ Q బై √2A హోల్ స్క్వేర్ విచ్ గివ్స్ మీ 5F. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు దీనిపైన నెట్ ఫోర్స్ కనుక్కోవాలి. ఇక్కడ నాకు చూస్తే ముందైన అన్నింటిలో F అనేసి వచ్చింది, కానీ ఇక్కడ నాకు 4F, 3F, 5F అని వచ్చింది. కాబట్టి 3 వెక్టార్స్ నేను ఏం చేయాల్సి వస్తుంది అంటే సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ నేను F1, F2ని సాల్వ్ చేసి దాని యొక్క F net కనుక్కుంటాను. ఓకేనా? F డాష్ ఈక్వల్స్ టు F1 బార్ ప్లస్ F2 బార్. చూడండి, F1 వచ్చి ఇలా ఉంది, F2 ఎలా ఉంది, ఇలా ఉంది. క్లియరా? ఈ F2 అనేది 3F, F1 అనేది 4F. ఓకేనా? 3F, 4F మధ్య యాంగిల్ ఎంత ఉందంటే 90 degrees ఉంది. కాబట్టి నాకు రిజల్టెంట్ అనేది F డాష్ ఇలా వస్తుంది. క్లియరా? F డాష్ ఏమవుతుంది, ఆల్రెడీ మన అందరికి తెలిసిందే, పైథాగరస్ థీరం అనేది అప్లై చేసాం అనుకోండి, F డాష్ అనేది నాకు 5F వస్తుంది. ఇప్పుడు F డాష్ అనేది మనకి F3 వైపు వచ్చింది కాబట్టి 5F ప్లస్ 5F ఈక్వల్స్ 10F అవుతుంది అనుకుంటే పప్పులో కాల్ వేసినట్టే. ఎందుకంటే ఈ F3 అనేది కరెక్ట్గా ఈ 2 ఫోర్సెస్ మిడిల్లో వస్తుంది, which makes an angle 45 degrees. Then what about the F dash? Does it also makes angle 45 degrees with F1 and F2 individual గా అంటే అలా కాదనమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్ గా ఉంది, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ 3F ఉంది, ఇక్కడ ఎంత ఉంది 4F ఉంది. ఒకవేళ రెండు 3F అయితే ఎగ్జాక్ట్లీ 45 degrees వచ్చి ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 4 ఉంది, కాబట్టి ఎగ్జాక్ట్ గా 45 degrees లో రాదనమాట. మరి ఎలా వస్తుంది సార్? చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 3, ఇది 4, ఇది 5. ఓకేనా? ఇది 3F, ఇది 4F, ఇదేంటి 5F అవుతుంది. ఓకేనా? చూడండి, 3Fకి 5Fకి మధ్యలో ఎంత ఉంటుందంటే యాంగిల్ 53 degrees ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇది 3F, F2, ఇది 5F అన్నమాట. అంటే వీటి మధ్య యాంగిల్ ఎంత ఉందంటే 53 degrees ఉంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే దిస్ ఈజ్ F2, దిస్ ఈజ్ F3, దిస్ ఈజ్ F1. ఓకేనా? F2కి F3కి మధ్యలో యాంగిల్ ఎంత ఉందంటే 45 degrees ఉంది. కానీ F2కి F డాష్కి మధ్యలో యాంగిల్ ఎంత ఉందంటే ఇది F డాష్ అన్నమాట. వీటి మధ్య యాంగిల్ ఎంత ఉందంటే 53 degrees ఉంది. అర్థం అనుకుంటున్నా. ఒకవేళ F1, F2 రెండు ఈక్వల్ గా ఉండుంటే మనకి ఎగ్జాక్ట్ 45 degrees F3 పొజిషన్ వచ్చిండేది. సింపుల్ గా 5F ప్లస్ 5F ఈక్వల్స్ 10F అయ్యిండేది.
కానీ రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ డిఫరెంట్ కాబట్టి దీని యొక్క రిజల్టెంట్ కొద్దిగా డైరెక్షన్ అనేది చేంజ్ చేస్తుంది అనమాట. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఎఫ్ డాష్ వచ్చింది ఓకేనా. ఇప్పుడు ఎఫ్ డాష్ కి F3కి రిజల్టెంట్ కనుక్కోవాలి. ఓకేనా. ఇప్పుడు ఎఫ్ నెట్ ఈక్వల్స్ టు నాకు ఏమవుతుంది, రూట్ ఆఫ్ పీ స్క్వేర్ అంటే F3 స్క్వేర్ ప్లస్ ఎఫ్ డాష్ స్క్వేర్ ప్లస్ 2F3 ఎఫ్ డాష్ కాస్ థీటా. నేను ఫార్ములా అప్లై చేస్తే నాకు ఎఫ్ నెట్ అనేది వస్తుంది. ఇప్పుడు థీటా యాంగిల్ నాకు ఏమవుతుంది చూడండి, F3కి ఎఫ్ డాష్ కి మధ్య యాంగిల్ ఎంత చూడండి, F3 వచ్చి 45 degrees, ఎఫ్ డాష్ వచ్చి 53 degrees. కాబట్టి రెండింటి మధ్య యాంగిల్ ఎంత వస్తుందంటే 53 - 45 విచ్ గివ్స్ మీ 8 degrees. కాబట్టి నేను థీటా అనేది ఎంత పుట్ చేయాలంటే 8 degrees అని పుట్ చేయాలి. క్లియర్ స్టూడెంట్స్, బాగా అర్థమైంది అనుకుంటున్నా. కాబట్టి ఇప్పుడు నాకు ఎఫ్ నెట్ ఏమవుతుంది, F3 విచ్ మీన్స్ 5F స్క్వేర్ ప్లస్ ఎఫ్ డాష్ కూడా నాకు ఎంత 5F అని అంట. క్లియర్, 5F హోల్ స్క్వేర్ ప్లస్ 2F3 2 × 5F × 5F × cos 8 degrees. cos 8 degrees అనేది మనకు ఉంది కాబట్టి మొత్తం మనం సాల్వ్ చేసినట్టయితే మనకి ఎఫ్ నెట్ అనే వాల్యూ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ హింజ్ ఫోర్స్ ఆన్ ద సిస్టమ్. హింజ్ ఫోర్స్ కూడా కనుక్కోమన్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే హింజ్ ఫోర్స్ అంటే ఏంటి సార్, దాన్ని ఎలా కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, హింజ్ ఫోర్స్ అంటే మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ నెయిల్ కి అంటే ఒక వాల్ కి ఐరన్ నెయిల్ పెట్టాను అనమాట. దానిపైన ఒక స్క్వేర్ వుడ్ ని ఇలా అంటించాను అనమాట. అంటే హింజ్ ఫోర్స్ అని సింపుల్ చెప్పాలంటే ఒక వస్తువుని ఫిక్స్డ్ పొజిషన్ లో ఉంచడానికి అది ఆ వస్తువు పైన ఆ సిస్టమ్ పైన ఎంత నెట్ ఫోర్స్ అప్లై చేస్తాం దాన్ని మనం ఏమంటామంటే హింజ్ ఫోర్స్ అంటాం. ఓకే స్టూడెంట్స్. ఇప్పుడు జనరల్ గా మనం షర్ట్ కానీ ప్యాంట్ కానీ ఒక హింజ్కి తగిలిస్తాం అన్నమాట. ఇప్పుడు ఓవరాల్ గా వచ్చి ఆ ఫిక్స్డ్ పొజిషన్ లో ఉండడానికి అది ఆ షర్ట్ పైన కానీ ప్యాంట్ పైన కానీ ఎంత ఫోర్స్ అనేది అప్లై చేసి దాన్ని మనం ఏమంటాం అంటే హింజ్ ఫోర్స్ అంటాం. ఓకే స్టూడెంట్స్. ఇప్పుడు హింజ్ ఫోర్స్ అని ఎలా కనుక్కుంటాం, ఎప్పుడో క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. హింజ్ ఫోర్స్ అనేది ఏం చేస్తుంది, ఆ కంప్లీట్ సిస్టమ్ పైన నెట్ ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది. ఓకేనా, ఆ కంప్లీట్ సిస్టమ్ పైన ఏం చేస్తుంది, నెట్ ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది. కాబట్టి ఆ నెట్ ఫోర్స్ నేను కనుక్కున్నానంటే హింజ్ ఫోర్స్ కనుక్కున్నట్టే. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు ఆ హింజ్ ఫోర్స్ అనేది ఎలా కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 10Q చార్జ్ దీని యొక్క మాస్ M అనుకోండి, ఈ 4Q దీని యొక్క మాస్ కూడా M అనుకోండి, ఈ Q అనే చార్జ్ కూడా M అనుకోండి, 3Q యొక్క చార్జ్ కూడా దీని యొక్క మాస్ కూడా M అనుకోండి. క్లియర్. ఇప్పుడు 4 యొక్క మాసెస్ నాకు ఏమైందంటే M మాస్ అయింది. ఇప్పుడు నేను దీనికి ఏం చేయాలంటే హింజ్ ఫోర్స్ అని కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి చూడండి, హింజ్ ఫోర్స్ ఈక్వల్స్ టు టోటల్ మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఎందుకు సార్, ఇప్పుడు చూడండి, హింజ్ ఫోర్స్ అని టోటల్ సిస్టమ్ పైన ఫోర్స్ అని అప్లై చేస్తుంది. సింపుల్ గా నేను కంప్లీట్ బాడీస్ యొక్క మాస్ తీసుకొని సేమ్ అదే విధంగా కంప్లీట్ సిస్టమ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ యొక్క యాక్సలరేషన్ కనుక్కున్నాను అనుకోండి. ఓకే, ఆ రెండింటిని మల్టిప్లై చేసి నాకు ఏమొస్తుంది హింజ్ ఫోర్స్ వస్తుంది. ఎందుకంటే ఇది ఒక నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్, ఆ సిస్టమ్ పైన బయట నుంచి అప్లై చేసే ఫోర్స్ అన్నమాట హింజ్ ఫోర్స్ అంటే. కాబట్టి అది కనుక్కున్నా అంటే అయిపోతుంది. క్లియర్. ఇప్పుడు టోటల్ మాస్ నాకు ఏమవుతుందంటే 4M అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు నేను ఏం చేయాలంటే యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అని కనుక్కోవాలి. ఇప్పుడు యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అని ఎలా కనుక్కుంటాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ 10Q మాస్ కూడా ఫిక్స్డ్ పొజిషన్ లో ఉంది, 4Q మాస్ కూడా ఫిక్స్డ్ పొజిషన్ లో ఉంది, 3Q మాస్ కూడా ఫిక్స్డ్ పొజిషన్ లో ఉంది. M అనే మాస్ ఎలా ఉందంటే ఫ్రీగా ఉంది, అంటే Q అనే చార్జ్ ఉంది కదా, అది ఎలా ఉందంటే ఫ్రీగా ఉంది అన్నమాట. క్లియరా. ఇప్పుడు యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుంది మనకు ఆల్రెడీ యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈస్ M1A1 ప్లస్ M2A2 ప్లస్ M3A3 ప్లస్ M4A4 బై M1 ప్లస్ M2 ప్లస్ M3 ప్లస్ M4. క్లియర్ స్టూడెంట్స్. చూడండి, M1 M2 M3 అనేది ఎలా ఉన్నాయంటే అన్ని ఫిక్స్డ్ పొజిషన్ లో ఉన్నాయి కాబట్టి వాటి యొక్క యాక్సలరేషన్స్ నాకు ఏమవుతాయంటే
జీరో అయిపోతాయి. దెన్ వాట్ అబౌట్ ద చార్జ్ విచ్ హ్యాస్ మాస్ ఎం? ఇప్పుడు ఇది ఫ్రీగా ఉంది కాబట్టి మూడింటి యొక్క నెట్ ఫోర్స్ దీన్ని ఏం చేస్తుంది అంటే పుష్ చేస్తుంది. కాబట్టి దీనికి ఏమొస్తుంది అంటే యాక్సలరేషన్ వస్తుంది. కాబట్టి దీని యొక్క యాక్సలరేషన్ కనుక్కోవాలి. ఫస్ట్ థింగ్ మనం ఎలా కనుక్కోవచ్చు చూడండి. దీని యొక్క యాక్సలరేషన్ మనకి ఏమవుతుందంటే ఆల్రెడీ మనకి ఎఫ్ నెట్ వచ్చి కనుక్కున్నాం, ఇది వాల్యూ క్లియరా. ఎఫ్ నెట్ అని కనుక్కో. ఎఫ్ నెట్ ఫార్ములా ఏంటి? మాస్ ఇంటూ యాక్సలరేషన్. దీని యొక్క మాస్ ఎమ్, యాక్సలరేషన్ తెలియదు ఓకేనా. ఫోర్త్ చార్జ్ యొక్క యాక్సలరేషన్ కాబట్టి A4 అనుకుంటాను ఓకేనా. ఇప్పుడు నాకు A4 ఏమవుతుందంటే ఎఫ్ నెట్ బై ఎం అవుతుంది క్లియర్ స్టూడెంట్స్. కాబట్టి ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసాను అనుకోండి ఫార్మ్ నాకు యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది వస్తుంది. చూడండి A10, A20, A30 కాబట్టి కంప్లీట్ గా న్యూమరేటర్ లో ఉండే 3 టైమ్స్ కూడా నాకు ఏమవుతుందంటే 0 అవుతుంది. మొత్తాన్ని నాకు మిగిలింది అంటే M4A4 బై చూడండి M1, M2, M3, M4 ఆల్ మాసెస్ నాకు ఏమవుతుందంటే M అవుతుంది. కాబట్టి ఇది M4 లాగా రాసుకుంటే M1 రాసుకుంటున్నా. ఇప్పుడు ఏమవుతుందంటే 4M అవుతుంది. MM క్యాన్సిల్ అయితే యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ వచ్చి నాకు A4 బై 4 అయింది. యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈక్వల్స్ టు A4 బై 4. ఇప్పుడు చూడండి ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. 4M ఇంటూ A4 బై 4. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? 4 గెట్స్ క్యాన్సల్డ్. hinge force is nothing but net external force on the system equals to mass into acceleration of fourth charge. ఈ రకంగానే మనం కనుక్కోవాల్సి వస్తుంది అనమాట. అంటే ఏదైతే ఫ్రీ బాడీ ఉందో కేవలం దాని యొక్క యాక్సలరేషన్ ఉండి ఓకేనా మాస్ తో మల్టిప్లై చేస్తే అయిపోతుందా సార్ అంటే అలా కాదనమాట. ఇప్పుడు చూడండి మనం మొత్తానికి ఇక్కడ హింజ్ ఫోర్స్ మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఆఫ్ ఫోర్త్ బాడీ కనుక్కున్నాము. చూడండి మనకి దేని యొక్క వాల్యూ వచ్చింది? ఎఫ్ నెట్ ఆన్ క్యూ చార్జ్ వాల్యూ వచ్చింది. అంటే ప్రతి దారి ఏదైతే ఫ్రీగా ఉందో దాన్ని ఒకటే వస్తుందా అంటే అలా కాదనమాట. ఇక్కడ రిమైనింగ్ 3 మాస్ ఏం చేశాను? ఫిక్స్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాస్ కూడా నేను ఫిక్స్ కాకుండా ఫ్రీగా వదిలేశాను అనుకోండి. చెప్పే అర్థమవుతుందా? లేకపోతే ముందు తీసుకున్న ప్రాబ్లం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ మనం ఏం చేసాము? ప్లస్ క్యూ ప్లస్ క్యూ ప్లస్ క్యూ అండ్ ప్లస్ క్యూ క్లియర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 చార్జెస్ నేను ఏం చేశానంటే ఫిక్స్ చేశాను. ఈ 2 చార్జెస్ నేను ఏం చేశానంటే ఫ్రీగా వదిలేశాను. ఇప్పుడు మనము యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే సింపుల్గా ఇదే సమ్ అప్లై చేయాలి. M1A1 ప్లస్ M2A2 ప్లస్ M3A3 ప్లస్ M4A4 బై M1 ప్లస్ M2 ప్లస్ M3 ప్లస్ M4 క్లియరా. ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు A1 ఫిక్స్ చేశాను కాబట్టి 0 ఓకేనా. ఇది కూడా సెకండ్ బాడీ కూడా ఫిక్స్ చేశాం కాబట్టి దీని యొక్క యాక్సలరేషన్ ఎంత? 0. కానీ దీని యొక్క యాక్సలరేషన్ నాకు 0 అవ్వదు. ఎందుకంటే రిమైనింగ్ 3 బాడీస్ వల్ల దీని కూడా నెట్ యాక్సలరేషన్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ 3 బాడీస్ వల్ల దీని కూడా ఒక డైరెక్షన్లో యాక్సలరేషన్ వస్తుంది అనమాట. అది ఎలా కనుక్కుంటామంటే ఫస్ట్ దీనిపైన ఎఫ్ నెట్ కనుక్కోవాలి. ఇంతసేపు మనం చేసాం కదా, ఆ రకంగా దీనిపైన నెట్ ఫోర్స్ కనుక్కొని ఎఫ్ నెట్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఓకేనా. ఏ ఈక్వల్స్ టు ఎఫ్ నెట్ బై ఎం అనే ఫార్మ్ అప్లై చేసి దీని యొక్క యాక్సలరేషన్ కనుక్కుంటాం. సేమ్ అదే ఫార్మ్ అప్లై చేసి దీని కూడా యాక్సలరేషన్ కనుక్కుంటాం అనమాట. ఈ రకంగా ఈ రెండింటికి యాక్సలరేషన్స్ అనేవి కనుక్కోవాలి. యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అప్లై చేసి హింజ్ ఫోర్స్ ఈక్వల్స్ టు టోటల్ మాస్ విచ్ మీన్స్ 4M ఇంటూ యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ను మనం అప్లై చేసామనుకోండి ఓవరాల్ గా మనం హింజ్ ఫోర్స్ అనేది కనుక్కోవచ్చు. క్లియర్ స్టూడెంట్స్. ఈ రకంగా హింజ్ ఫోర్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది మనకి ఎక్కువ జేఈ అడ్వాన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు ఒక ఎగ్జాంపుల్ తో పాటు చెప్పాను. ఈ ప్రాబ్లం మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి 2-3 ఓన్ గా మీరే ట్రై చేయండి. చేసినట్టయితే మీకు ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 బాడీస్ కూడా ఫ్రీ అని చెప్పాం కదా, ఈచ్ ఆఫ్ మాస్ ఎం. దీని యొక్క హింజ్ ఫోర్స్ ఎంత వస్తుందో కనుక్కొని ఒకసారి కామెంట్ సెక్షన్ లో ట్రై చేయండి. క్లియర్ స్టూడెంట్స్. ఇంకా మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. చూడండి ఓకే సార్, ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నాము. అదే ఏంటంటే
when a charge is placed at midpoint of symmetric charges, then net force is 0. For example, నేను స్క్వేర్ లాగా తీసుకున్నాను అనుకోండి, ప్రతి చోట ప్లస్ క్యూ చార్జ్ పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ బిట్వీన్ స్క్వేర్ నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక ప్లస్ క్యూ చార్జ్ ప్లేస్ చేశాను అనుకోండి. ఈ చార్జ్ దీనిపైన ఏం చేస్తా అంటే ఇలా ఫోర్స్ అప్లై చేస్తుంది. సేమ్ విధంగా ఈ చార్జ్ కూడా దీనిపైన ఇలా ఫోర్స్ అప్లై చేస్తాను. క్లియరా? ఈ టూ చార్జెస్ ఈక్వల్ కాబట్టి దీని యొక్క ఫోర్సెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా ఇలాగే ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్? కాబట్టి ఏమవుతాయి, రెండు క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. సిమిలర్గా ఈ టూ చార్జెస్ కూడా ఇలా ఫోర్సెస్ అని అప్లై చేస్తుంది. ఈ చార్జెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ కాబట్టి ఈ అప్లై చేసే ఫోర్స్ కూడా ఎలా ఉంటుంది అంటే ఈక్వల్గా ఉంటుంది. ఓవరాల్గా ఇక్కడ ప్లేస్ చేసిన ప్లస్ క్యూ చార్జ్ పైన ఎఫ్ నెట్ నాకు ఏమవుతుందంటే 0 అవుతుంది. క్లియరా? ఇప్పుడు చార్జ్ అనే మిడ్ పాయింట్లను ప్లేస్ చేస్తాం. కేవలం స్క్వేర్ విషయంలోనే జరుగుతుందా అంటే అలా కాదన్నమాట. ఏ సిమెట్రిక్ బాడీ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది తీసుకున్నాను. క్లియరా? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క వర్టెక్స్ దగ్గర ప్లస్ క్యూ చార్జెస్ అనేవి ప్లేస్ చేస్తున్నాను. ఓకేనా? దీని యొక్క సెంటర్లో which means a centroid of the equilateral triangle I have placed a charge plus q. ఇప్పుడు దీనిపైన నెట్ ఫోర్స్ ఎంత ఉంటుందంటే ఎఫ్ నెట్ 0 అవుతుంది. ఎలా అవుతుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ దీనిపైన ఫోర్స్ అనేది ఇలా అప్లై చేస్తుంది, ఈ దీనిపైన ఫోర్స్ అని ఇలా అప్లై చేస్తుంది, ఇది దీనిపైన ఫోర్స్ అని ఇలా అప్లై చేస్తుంది. చార్జెస్ సేమ్ కాబట్టి ఫోర్సెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా సేమ్. క్లియరా? ఒకవేళ దీనికి ప్రూఫ్ కావాలంటే ఎలా చేయాలి చూడండి. వీటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది చూడండి. ఎంత ఉంటుంది అంటే ఇది మొత్తం 360 ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేస్తే యాంగిల్ 120 degrees వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఈ టూ ఫోర్సెస్ని ఫస్ట్ నెట్ ఫోర్స్ కనుక్కోవడానికి ట్రై చేస్తాం. ఈ టూ ఫోర్సెస్కి నెట్ ఫోర్స్ ఏమవుతుంది, √(f²+f² + 2f² cos 120 degrees. క్లియరా? ఏమొస్తుంది నాకు, 2f² + 2f² cos 120 అంటే cos 90 + 30. cos 90 + 30 అనే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి అందులో కాదు కాబట్టి నెగిటివ్ వస్తుంది అనమాట. -sin 30 degrees అంటే -1/2. 2 gets cancel. √2f² - f² which gives me √f² = f అనమాట. జగన్ స్టూడెంట్స్, అంటే ఇలా ఫోర్స్ ఉంది ఎఫ్, ఈ రెండింటికి రిజల్టెంట్ ఫోర్స్ ఇలా వస్తుంది. ఇది కూడా ఎంత అంటే ఎఫ్ రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఈ రకంగా మనకి ఎన్ని సిమెట్రికల్ బాడీస్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను సిమెట్రికల్ హెక్సాగాన్ బాడీ తీసుకున్నాను, ప్రతి చోట క్యూ అనే ఛార్జ్ ఉంది. క్యూ అనే కాదు, మనం 2q ఉన్నా 3q ఉన్నా సిమెట్రికల్గా ఉన్నాయనుకోండి, వాటి యొక్క మిడ్ పాయింట్లో ఏదైనా ఛార్జ్ ప్లేస్ చేసినప్పుడు ఇది క్యూ అవ్వాలని రూల్ ఏం లేదు. నేను 3q అయినా పెట్టినా సరే అక్కడ నాకు ఎఫ్ నెట్ ఏమవుతుందంటే 0 అవుతుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. అంటే ఏ సిమెట్రికల్ బాడీ తీసుకున్నా, ఈవెన్ ఇఫ్ ఐ టేక్ ఏ సర్కిల్, ఓకే, ప్రతి చోట ఛార్జ్ ఉంది, ప్రతి పాయింట్ దగ్గర ప్లస్ క్యూ అనే ఛార్జ్ ఉంది అనమాట, ప్రతి పాయింట్ దగ్గర. ఓకేనా? ఇక్కడ మిడ్ పాయింట్లో ఒక ఛార్జ్ అని ప్లేస్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ +5q అనే ఛార్జ్ ప్లేస్ చేశారు. ప్రతి పాయింట్ ఏం చేస్తుందంటే దాని తగిన డైరెక్షన్లో దానికి ఆపోజిట్ సైడ్ వచ్చి పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకు, ఇది పాజిటివ్ అది కూడా పాజిటివ్ కాబట్టి మొత్తానికి అన్ని ఛార్జెస్ ఒక మ్యాగ్నెట్ సేమ్, అన్ని ఛార్జెస్ వల్ల కలిగే ఫోర్స్ కూడా ఏమవుతుందంటే సేమ్ అవుతుంది. కాబట్టి నాకు ఎఫ్ నెట్ ఏమవుతుందంటే 0 అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు దీనివల్ల నాకేంటి సార్ యూజ్ అంటే,
కొన్ని న్యూమరికల్స్ లో ప్రతిసారి వచ్చి మనము ప్రతి చార్జ్ వల్ల ఫోర్స్ కనుక్కొని ఇలా వెక్టార్ ఫామ్ లో సాల్వ్ చేయాలంటే కుదరదు అన్నమాట. అలాంటి టైంలో మనం సింపుల్ గా ఈ సిమెట్రిక్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ టైప్ లో మనం ప్రాబ్లమ్ కనుక మార్చుకున్నాం అనుకోండి, మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు ఒక 2-3 ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం, చూడండి. ఓకే స్టూడెంట్స్, నౌ ద క్వశ్చన్ ఈస్ లైక్ దిస్. ఒక స్క్వేర్ అనేది తీసుకున్నాము, ఓకేనా. ప్రతి చోట ఫర్ ఎగ్జాంపుల్ 3 coulombs ఆఫ్ చార్జ్ అనేది తీసుకున్నాను, క్లియరా. ఒక చోట మాత్రము 5 coulombs 5Q అనేది తీసుకున్నాను. నౌ I have placed a charge of 2Q at the center of the square. You need to find the F net. మనం జనరల్గా చేయాలంటే ఏం చేయాలంటే ప్రతి ఛార్జ్కి సంబంధించి ఫోర్స్ అని క్యాలిక్యులేట్ చేసి దానికి వెక్టార్ సంబంధించి చేయాల్సి వస్తుంది, 4 చార్జెస్ సంబంధించి. కాబట్టి మనం సింపుల్గా ఈసారి ఏం చేస్తామంటే దీన్ని ఇలా రాసుకుంటాం. చూడండి, ఇక్కడ 3Q ఇక్కడ 5Q ఉంది కదా. ఈ 5Qని 3Q + 2Q లా రాసుకోవచ్చా? అంటే ఇక్కడ 3Q చార్జ్ ఉన్నట్టు తీసుకుంటున్నాం, 2Q. ఇప్పుడు చూడండి 4 చార్జెస్ అని నాకు వచ్చాయి, రిమైనింగ్ 2Q చార్జ్ ఉంది కదా, అది ఇలా తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు 3Q తీసుకునేస్తాను. ఇక్కడ 3Q మాత్రం తీసుకున్నాను, ఇక్కడ 2Q తీసుకున్నాను. ఇక్కడ 2Q ఉంది, ఇక్కడ సెంట్రల్ ఎంత ఉందంటే 2Q ఉంది. ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాము, సిమెట్రిక్ చార్జెస్ వల్ల మిడ్ పాయింట్ దగ్గర ఎఫ్ నెట్ నాకు ఇక్కడ ఏమవుతుందంటే 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎఫ్ నెట్ నాకు ఏమైందంటే 0 అయింది. కానీ ఇక్కడ మనం చూసుకున్నాం అనుకోండి, కేవలం నాకు ఎఫ్ నెట్ ఇప్పుడు దేని వల్ల కలుగుతుందంటే 2Q చార్జ్ వల్ల మాత్రమే కలుగుతుంది అన్నమాట. దీనివల్ల 0 అయిపోయింది. ఇప్పుడు దీనివల్ల ఎఫ్ నెట్ కనుక్కున్నాం అనుకోండి, నాకు వచ్చేస్తుంది ఆన్సర్. ఇప్పుడు కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఈ డిస్టెన్స్ తీరాలి. కంప్లీట్ ఈ డయాగ్నల్ పాత్ యొక్క డిస్టెన్స్ నాకు ఏమవుతుందంటే √2a అవుతుంది, ఓకేనా. ఇక్కడ నాకు డిస్టెన్స్ కాదు, సగమే, కాబట్టి ఇది నాకేమవుతుందంటే √2a/2 అవుతుంది, ఓకేనా. కాబట్టి ఇప్పుడు నా ఎఫ్ నెట్ ఏమవుతుందంటే K(Q1 is 2Q, Q2 is 2Q/r²) అంటే ఇక్కడ √2/2a² వస్తున్నాను. అప్పుడు నాకేమవుతుంది 4K(Q²/√2)² వచ్చి 2² వచ్చి 4a². ఇప్పుడు చూడండి 2 1 is 2 2 ఏమవుతుంది 4 2 8K(Q²/a² అవుతుంది. This is the net force acting on 2Q charge which is placed at the center of the square having charges 3Q and 5Q అన్నమాట. అంటే సింపుల్గా ఇలా సిమెట్రిక్ గా బాడీని ఊహించుకోవడం వల్ల మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. స్టూడెంట్స్, ఇంకో క్వశ్చన్ ఇస్తాను, దాన్ని ట్రై చేయండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ చార్జెస్ ప్లేస్డ్ లైక్ దిస్, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ +Q చార్జ్ ఉంది, ఇక్కడ +Q చార్జ్ ఉంది, కానీ ఇక్కడ +2Q చార్జ్ అనేది ఉంది, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఐ హ్యావ్ ప్లేస్డ్ a charge +Q. We need to find the charge on +Q. Find F net on +Q placed at center. If the each side of the equilateral triangle is A, అంటే మనకు ఏ అనేది ఈ డిస్టెన్స్ ఇచ్చాడన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనిపైన ఎఫ్ నెట్ ఎంత కనుక్కోవాలి. ఇప్పుడు నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 ట్రయాంగిల్స్ లాగా గీసుకోవచ్చా, ఓకేనా. +Q అండ్ +Q, హియర్ ఐ హ్యావ్ టేకెన్ +Q, ఓకేనా. ఇప్పుడు ఇంకో ట్రయాంగిల్ ఏం చేయొచ్చు, ఇక్కడ +2Q ఉంది, దీన్ని Q + Q రాసుకోవచ్చా. ఆ Qని ఇక్కడ ప్లేస్ చేసా, కాబట్టి ఇక్కడ కేవలం +Q ఉంటుంది, ఇక్కడ నాకేముందంటే +Q ఉంది. వీటి మధ్య ఇప్పుడు నాకు ఫోర్స్ ఎంత కనుక్కోవాలి. ఎఫ్ నెట్ = K(Q²/r² వస్తుంది.
వేర్ ఆర్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ప్లస్ క్యూ అండ్ దిస్ ప్లస్ క్యూ. కానీ నాకు ఆర్ అండ్ డిస్టెన్స్ తెలుసా అంటే తెలీదు, నాకు కేవలం ఇక్కడ ఏ వాల్యూ మాత్రమే తెలుసు, విచ్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ వర్టెక్స్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్. మరి ఈ డిస్టెన్స్ నాకు ఎలా తెలుస్తుంది అంటే చూడండి, ఇక్కడ నేను చార్జ్ని ప్లేస్ చేసి మిడ్ పాయింట్, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మిడ్ పాయింట్ ఏదైనా అంటే సెంట్రాయిడ్. ఒక సెంట్రాయిడ్ ఎప్పుడు కూడా వర్టెక్స్ నుంచి బేస్కి లేదా వర్టెక్స్ నుంచి బేస్ని ఈ మిడ్ పాయింట్ అనేది 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఓకేనా, మనకు ఆల్రెడీ తెలుసు ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఎక్కడి నుంచి అయినా సరే వర్టెక్స్ నుంచి కింద బేస్కి హైట్ ఎంత అంటే √3/2a అన్నమాట. ఓకేనా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత ఉందంటే √3/2a ఉంది. కానీ నాకు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మాత్రమే కావాలి. అలా డిస్కస్ 2:1 రేషియో అంటే నాకేమొస్తుంది అంటే ఆర్ వాల్యూ ఆర్ ఈక్వల్స్ టు మొత్తం 3 పోర్షన్స్ అనుకుని నాకు 2 పోర్షన్ డిస్టెన్స్ కావాలి. 2/3 ఇంటూ √3/2a అవుతుంది కదా. 2 గెట్స్ క్యాన్సల్డ్, √3/3a విచ్ గివ్స్ మీ ఆర్ వాల్యూ ఈక్వల్స్ టు 1/√3a అన్నమాట కదా. అదే నేను ఎఫ్ నెట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎఫ్ నెట్ ఈక్వల్స్ టు kq²/1/√3a హోల్ స్క్వేర్ విచ్ గివ్స్ మీ kq²/a²/3. అప్పుడు నాకేమవుతుంది 3kq²/a² వస్తుంది అన్నమాట. లేదా ఈ రకంగా మన సిమెట్రీని యూజ్ చేసుకొని సింపుల్గా ఎఫ్ నెట్ అనేది మిడ్ పాయింట్, ఎప్పుడైనా చార్జ్ అనేది మిడ్ పాయింట్లో పెట్టినప్పుడు మనం ఈజీగా కనుక్కోవచ్చు అన్నమాట. ఓకే స్టూడెంట్స్, సేమ్ ఇదే రకంగా ఇంకొన్ని షేప్స్కి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇంకొక న్యూమరికల్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్కిల్ తీసుకున్నాను, ఆపోజిట్ డైరెక్షన్స్లో చార్జెస్ ప్లేస్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ 4q, లెట్ ఇట్ బి ఇక్కడ 7q. ఓకేనా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3q తీసుకున్నాను, ఇక్కడ -5q తీసుకున్నాను. లేదా స్టూడెంట్స్, ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నేను +q అనే చార్జ్ ప్లేస్ చేస్తే ఎఫ్ నెట్ ఆన్ +q కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు? మళ్ళీ సిమెట్రికల్ చార్జెస్ లా తీసుకొని మళ్ళీ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. అలాగే ఇక్కడ 4q ఉంది కాబట్టి నేను దీన్ని 4q + 3q లాగా డివైడ్ చేసుకుంటాను. ఓకేనా, 4q ఈ క్యూని అలా పుష్ చేస్తుంది, ఈ 4q ఈ క్యూని కూడా ఇలా పుష్ చేస్తుంది. రెండు ఫోర్స్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి. నెక్స్ట్ వర్టికల్ డైరెక్షన్ కేవలం 3q వల్ల మాత్రమే ఫోర్స్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకేనా, let f equals to kq²/a², where a is the distance between this charge and this charge, అంటే రేడియస్ అనుకోండి. ఓకేనా, అప్పుడు నాకు ఈ F1 ఫోర్స్ నాకు ఏమవుతుందంటే 3kq²/a² అవుతుంది. అంటే సింపుల్ చెప్పాలంటే 3f అవుతుంది. లేదా స్టూడెంట్స్, అంటే ఈ F1 అనేది 3f అయింది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఈ 3q ఉంది, ఇక్కడ -5q ఉంది. ఈ 3q -5q, ఈ -5q దగ్గర సిమెట్రికల్గా సాల్వ్ చేసుకోవడానికి నేను ఏం చేస్తాను అంటే +3q - 3q రాసుకుంటాను. ఏమవుతుంది, రెండు పోతే మళ్ళీ -5qనే కదా వచ్చేది. చూడండి, 3q ఫోర్స్ వల్ల అంటే ఇక్కడ 3q చార్జ్ వల్ల నాకు ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని ఇలా పుష్ చేస్తుంది, ఈ 3q వచ్చి ఇలా పుష్ చేస్తుంది. కాబట్టి ఈ 3q వల్ల ఈ 3q వల్ల ఫోర్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇంకా నాకు ఇక్కడ ఫోర్స్ దేని వల్ల ఉందంటే -5 - 3 -8q వల్ల ఉందన్నమాట. సింపుల్గా మనం మ్యాగ్నిట్యూడ్ చూసుకుంటే చాలు, మైనస్ అనేది మనకి జస్ట్ డైరెక్షన్ వరకు తెలుస్తుంది అన్నమాట. అంటే 8q చార్జ్ అనేది ఇక్కడ ఉంది. ఓకేనా, అందులో మైనస్ కాబట్టి మైనస్ వచ్చి ప్లస్ ఇలా అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడు నాకేమవుతుంది, F2 అనేది 8kq²/a² వస్తుంది. క్లియర్గా స్టూడెంట్స్, అంటే సింపుల్గా 8f ఫోర్స్ అనేది ఉందన్నమాట. ఇవి రెండు ఎలా ఉన్నాయంటే పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి నాకు ఎఫ్ నెట్ ఏమవుతుందంటే √3f² + 8f² అవుతుంది, విచ్ గివ్స్ మీ
9f² ప్లస్ 64f². ఓకేనా, విచ్ గివ్స్ మీ 70√73f అన్నమాట. అంటే ఈ రకంగా మనం న్యూమరికల్స్ సాల్వ్ చేయాల్సి వస్తుంది. బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ క్వశ్చన్ ఇలా అడిగాడు అనుకోండి, మళ్ళీ స్క్వేర్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 3 కార్నర్స్లో మాత్రమే ఛార్జ్ ఉంది, మిడ్ పాయింట్లో కూడా +q అనే ఛార్జ్ తీసుకున్నాము, కానీ ఇక్కడ ఛార్జ్ అనేది లేదు. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అంటే, ఇక్కడ 0 ఛార్జ్ ఉంది కాబట్టి సింపుల్గా +q -q లాగా రాసుకోవచ్చా. ఓకేనా, చూడండి ఈ +q ఛార్జ్ వల్ల ఇక్కడ ఉందనుకోండి, ఇప్పుడు ఓవరాల్గా +q ఛార్జ్ వల్ల ఇక్కడ నెట్ ఫోర్స్ ఏమైపోతుంది అంటే 0 అయిపోతుంది. అంటే ఇప్పుడు దీనిపైన వచ్చే ఫోర్స్ మాత్రమే ఓవరాల్ నెట్ ఫోర్స్ అనేది అవుతుంది. అంటే F net ఈస్ ఓన్లీ డ్యూ టు దిస్ -q ఛార్జ్. మనకు ఆల్రెడీ తెలుసు దీనికి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే √2/2a, where a is the distance between 2 charges in the square అన్నమాట. కాబట్టి ఇప్పుడు నాకు F net ఏమవుతుందంటే kq²/√2/2a హోల్². మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ జస్ట్ నాకు మైనస్ ఏం తెలియజేస్తున్నారా అంటే, ఫోర్స్ అనేది అట్రాక్టివ్ ఇన్ నేచర్ అని తెలియజేస్తుంది. మైనస్కి వచ్చి దీన్ని అట్రాక్టివ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట. స్టూడెంట్స్, అప్పుడు నాకు ఏమవుతుంది, kq²/2/4a² 2 1 2 2 అంటే 2kq²/a² వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్, ఈ రకంగా మనం న్యూమరికల్స్ అనేది సాల్వ్ చేయాల్సి వస్తుంది. మీకు కాన్సెప్ట్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మనం నెక్స్ట్ లెక్చర్లో దీనికంటే ఇంకొన్ని అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే స్టూడెంట్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.